తిను. అక్కడ పెట్టు. అవును, రేపు నా ఫ్రెండ్స్ ఇంటికి పిలిచాను కదా, పలహారాలు చేసి పెట్టాలని ఆమెకు చెప్పాలి. ఒకసారి ఇలా రా. అమ్మా, రేపు నా ఫ్రెండ్స్ ని మన ఇంటికి పిలిచాను. వారి కోసం పలహారాలు చేసి పెట్టు. నువ్వు రానవసరం లేదు, నేను వచ్చి తీసుకుంటా. సరేనా? సరే అమ్మా. హాయ్ వే. కూర్చోండి వే. అవునా వే? చాలా బాగుంది. మీ మమ్మీ ఎక్కడ? మా మమ్మీ బయటికి వెళ్ళింది వే. మీకోసం వాటర్ తెస్తా. అసలు నేను రావద్దని చెప్పా కదా, ఎందుకు వచ్చినావు? లోపలికి వెళ్ళిపో. మా మా పని మనుషులేంటివే. అవునా వే? కూర్చోండి వే. మీకోసం పలహారం తెస్తా. తీసుకోండి వే. చాలా బాగున్నాయి. ఎవరు చేశారు? మీ మమ్మీ చేశారా? అవును వే. సరే, మేము వెళ్ళొస్తాము. బాయ్. అసలు నేను రావద్దని చెప్పే కదా, ఎందుకు వచ్చినావు? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా పోయింది. అసలు నీ మొహం చూసావు, ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా ఉందో. నిన్ను తల్లి అని పిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. అసలు నేను ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా. వెళ్ళాకు తల్లి, వెళ్ళాకు తల్లి. నువ్వు నాకేం అవసరం లేదు, వెళ్ళిపో. వచ్చిన తల్లి, ఇంకోసారి రావు తల్లి. అసలు తల్లి, అమ్మ వెళ్ళాకు తల్లి. అసలు మీ ఫోటో ఎవరిది? నా బ్యాగ్ లోకి వచ్చింది. అదంతా ఇప్పుడు ఎందుకు లేదు తల్లి? నువ్వు వెళ్ళాకు. ఎవరి ఇంత అందంగా ఉంది? అది నేనే అని తల్లి. అడుగుతున్నా కదా, చెప్పు. అది నేనే తల్లి. అబద్ధం చెప్పాక, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని. లేదమ్మా, అది నేనే అమ్మా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఒక పూరి గుడిసె కాలిపోతుండేదమ్మా. ఆ యొక్క పూరి గుడిసెలో ఒక చంటి బిడ్డ ఏడుపు వినబడింది. ఆ బిడ్డ రక్షించడానికి ఆ సమయాన్ని ఎవరూ ముందుకు వెళ్ళలేదు. అప్పుడు నీళ్ళ కోసం వెళ్ళి నేను ఆ కుండను అక్కడే పనివేసి ఆ యొక్క అగ్నిగుండంలో దూకి ఏడుస్తున్న ఆ బిడ్డలకు పరుగులు తీసి ఆ బిడ్డను నా యొక్క గుట్టకు హత్తుకొని బయటికి తెచ్చి